హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజైతే ఇక్కడ నేను పట్టు బ్లౌజ్ తీసుకున్నానండి. దాని లైనింగ్ కూడా తీసుకున్నాను. దీన్ని ఇవాళ ఇక్కడ ఉండే బ్లౌజ్ తోటి కొలత పెట్టుకునేసి బ్లౌజు మెజర్మెంట్స్ తోటి కట్ చేసుకోబోతున్నానండి. టేప్ అయితే యూస్ చేయట్లేదు. ఇది ఎలా కట్ చేసుకుంటాము, ఎలా కొలతలు తీసుకుంటామని వీడియోలో చూసేయండి. పూర్తి వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇదైతే బ్లౌజ్ అండి, మెయిన్ క్లాత్ ఇది. దీనికి లైనింగ్ ఇది తీసుకున్నానండి. ఇది బాగా నీట్గా మనము తడుపుకునేసి నీట్గా ఆరేసి పెట్టుకున్నాము. దీన్ని ఇలా పరుచుకుంటామండి. ఈ లైనింగ్ అయితే ఇలాగా అంచులు మనకి ఆపోజిట్ ఉండాలండి. ఇదో ఈ అంచులండి, మిషన్ అంచులు. ఇలాగా ఫోల్డింగ్ మన సైడ్కి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనము ఇది లెఫ్ట్ అండి, ఇది రైట్ సైడు, కింది సైడ్కి మనము బ్యాక్ కట్ చేసుకుంటామండి. ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ మన సైడ్కి ఉండాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఆపోజిట్ ఈ మిషన్ ఎడ్జెస్ ఉండాలండి. లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు కానీ, మెయిన్ జాకెట్ అంటే ఇది కాకుండా మనకి 2x2 అలా వస్తాయి కదండి, అదైనా కూడా ఫోల్డింగ్ మన సైడ్కి ఆపోజిట్ ఎడ్జెస్ ఉండేటట్టు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను బ్యాక్ పీస్ కట్ చేసుకుంటున్నానండి. బ్యాక్ పీస్ కోసము ముందుగా ఇక్కడ క్రాస్ ఏమన్నా ఉంటుందేమోనని ముందుగానే ఈ క్రాస్ కోసము కాస్త క్రాస్ లేకుండా గీసేసుకున్నామండి. ఈ విధంగా ఇక్కడ బ్లౌజు ఈ షోల్డరు ఉంది కదండి, ఈ షోల్డరు మధ్యలో నుంచి ఇక్కడ నడుము సైడ్ మనం డాట్ వేస్తాం కదా, అక్కడ వరకు ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకునేసి ఇక్కడ మనము ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని దీనికంటే ఈ కొలత కంటే మనం ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, లేదా ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసి తర్వాత నుంచి పెట్టుకోవాలండి. అలా అయినా పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు అంటే కింద నడుము పట్టి జాయింట్ అవుతుందండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ అవుతుంది. కాబట్టి 1 ఇంచ్ నేను ఇక్కడే పెట్టేశానండి. ఇక్కడే పెట్టేశాను కాబట్టి ఇక్కడ స్ట్రైట్గా గీత గీసుకున్నాను. ఈ జాకెట్ ఇలా మర్చుకుంటామండి. ఇలా మర్చుకునేసి మనము ఈ విధంగా పెట్టుకుంటాము. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ ఎంత ఉందో అంతకు ఇక్కడ మీకు బ్యాక్ అండి, బ్యాక్ కోసం కదండి ఇప్పుడు మనం కట్ చేస్తున్నాము. కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్నాము. ఇక్కడ ఈ పొడవు, వీపు పొడవు ఎంత ఉందో చూసుకునేసి బ్యాక్ పీస్కి దానికంటే ఒక్క 2 పాయింట్స్ ఇలా పైకి మార్క్ పెట్టుకున్నానండి. ఇది వీప్ అన్నమాట. ఈ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వస్తుందండి. అప్పుడు ఒకసారి బ్లౌజ్ బ్యాక్ పైకి వచ్చేటట్టు మర్చుకోండి. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇలాగ ఈ ఫోల్డింగ్ మీదకి రావాలండి. వచ్చేసి ఈ రెండు ఇక్కడ చూడండి, ఈ మడతలు 2 ఒక చోటకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేసి ఇలా ఇదిలిచ్చేసేయండి. ఇదిలిచ్చేసి ఇలా పెట్టుకోండి. ఇది కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ ఒక్క దగ్గరికే రావాలండి. తర్వాత ఈ రెండుటిని ఇలాగ పెట్టేసుకోండి. ఇలాగ పెట్టేసుకునేసి మీరు ఇది మనకు అసలు కొలతండి. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా క్లాత్ కావాలో చూసుకొని మీ లూజ్ని బట్టి మీరు మార్క్ చేసుకోవచ్చండి. ఇది ఇక్కడ నుంచి మీరు 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మీకు ఎంత ప్రొవిజన్ కావాలంటే అంత పెట్టుకోండి. నేనైతే ఒక 1.5 ఇంచ్ వరకు పెడుతున్నానండి. 1.5 ఇంచ్ అండి, కరెక్ట్గా 1.5 ఇంచ్ పెట్టాను. అది ఎక్స్ట్రా అన్నమాట, నాకు ఎక్స్ట్రా క్లాత్. తర్వాత ఈ 2 గీతల్ని గీసేసుకుందామండి. ఇది వచ్చి మనకు స్టిచ్చింగ్ పాయింట్, స్టిచ్చింగ్ ఇక్కడ చేస్తామండి. ఇది వచ్చి కటింగ్ పాయింట్ అండి. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్గా. ఇలా పెద్ద జాకెట్లు వచ్చినప్పుడు
మనము చెస్ట్ ఎంత ఉందో నడుము కూడా అంతే పెట్టుకుంటామండి. ఎందుకంటే చెస్ట్ కొలత నడుము కొలత కాస్త దగ్గరగానే ఉంటాయండి. అందుకు అలా పెట్టుకుంటాము. లేదంటే ఇలా 4 మడతలు మడుచుకునేసి మనము కింద నడుము కొలుచుకోవచ్చండి. ఇక్కడ చూడండి, కొలిచి చూపిస్తున్నాను. ఇలా కొలుచుకున్న తర్వాత మనకి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఉండాలండి. ఎందుకంటే వెనక పక్క డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసమని కాస్త ఉండాలండి. మిగతాదంతా మనము ఈ ఎక్స్ట్రా పెట్టుకుంటాము. లేదు మాకు ఖచ్చితంగా కావాలంటే ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉందో చూసుకునేసి ఆ ప్రొవిజన్ వరకు మీరు గీత గీసుకునేసి తర్వాత ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ అలా పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చండి. అలా అయినా చేసుకోవచ్చు. ఇలా గీత కొట్టుకున్నా సరిపోతుంది. లేదంటే మీరు ఇక్కడ నుంచి ఇంచుమించుగా 12 ఉందండి. ఇక్కడికి కూడా 12 చూడండి. ఇలాగ పెట్టుకున్నా కూడా మనకి సరిపోతుంది. 12 వచ్చింది చూడండి. ఇక్కడికి ఈ విధంగా పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా ఇదైతే షోల్డర్ పాయింట్ అండి. మనకు షోల్డర్కి ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్కి మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఎలా పెట్టుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఈ పక్క హుక్స్ పెట్టుకునేది ఉంటుంది కదండి, హుక్కులది ఆ నెక్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి పెట్టుకున్నంత వెడల్పు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు పెట్టుకోగలిగితే బ్యాక్ దాంతో అయినా కూడా ఇలా ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చండి. లేదు ఎందుకు అంత రిస్క్ అనుకుంటే మనము ఇక్కడ చూడండి, ఇది షోల్డర్ కోసం అండి. ఇలాగా ఇది ఇక్కడికి పెట్టేసి ఇది కరెక్ట్గా పెట్టుకునేసినారంటే మనకి నెక్ ప్లేసు దగ్గరికి జరుపుతానండి. నెక్ ప్లేస్ ఇలా వచ్చేస్తుంది చూడండి. ఈ నెక్కి ఇలా ఒక మార్క్ పెట్టుకునేసి ఒక పాయింట్ ముందుకే పెట్టుకోండి. తర్వాత షోల్డర్ ఉంది కదండి, ఒక పాయింట్ ముందుకే అనమాట. ఈ షోల్డర్కి తర్వాత ఒక 1/2 ఇంచి బయటకే పెట్టుకోవాలండి. ఇది మనకి షోల్డర్ కరెక్ట్. దానికంటే కాస్త 3 పాయింట్స్ అలాగా 1/2 ఇంచ్ అయినా 3 పాయింట్స్ అయినా ఎక్కువ పెట్టుకోవాలండి. తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ తిప్పేసుకొని అయినా కూడా దీని మీదకి వచ్చేటట్టు ఇది రౌండ్ తిప్పుకున్నా మనకు చూడండి, చిన్నగా మీకు చెప్తాను. ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదండి, ఇదన్నమాట. ఇది ఇక్కడ నుంచి మనం మార్క్ చేసుకున్నా కూడా ఇక్కడ కింద 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదండి, 1/2 ఇంచ్ వెళ్ళిపోయింది. తర్వాత ఇది ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇక్కడ నేను డాట్లు వేసుకున్నాను కాబట్టి కాస్త ఎక్కువే పెట్టుకున్నానండి. ఇక్కడ నుంచి ఇలాగా నేను రౌండ్ పెట్టుకున్నానండి. రౌండ్ పెట్టుకొని కరెక్ట్గా దీనికి ఎదురుగా నుంచి ఒక 2 పాయింట్స్ పైకి మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కుట్టుకునేటప్పటికి ఈ లైన్ ఇక్కడికే వస్తుందండి, కాబట్టి 2 పాయింట్స్ పైకి మార్క్ చేసుకున్నాను. అదన్నమాట. కాస్త అలవాటు అయిన వాళ్ళుగానైతే ఇక్కడ ఈ చంకని కరెక్ట్గా రౌండ్ వేసేసుకొని గీసేసుకోవచ్చండి. లేదంటే ఇలా స్కేల్ పెట్టేసి మనము ఇలా బాక్స్ వేసుకునేసి అలాగైనా కూడా గీసుకోవచ్చండి. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. చూడండి, ఇలా గీసేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసి నీట్గా గీసేసుకోవచ్చండి. ఇక్కడ 1 ఇంచి 1.5 ఇంచి అలాగా ఉండొచ్చు. లేదు మీకు అలవాటుగా ఎలా గీసుకుంటారో అలాగైనా కూడా గీసేసుకోవచ్చండి. నేను ఇలా రౌండ్ తీసుకున్నాను. ఫ్రంట్ పీస్ కట్ చేసుకునే పని అయితే ఒక 1/2 ఇంచ్ ముందుకు మార్క్ చేసుకోండి. మనము నెక్ మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ మార్క్ చేసుకునేదానికి ఇలాగ చూడండి, ఈజీగానే చెప్తున్నానండి నేను, మీకు కష్టం ఏముండదు. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి, దీన్ని ఇలా పెట్టేసుకోండి. తర్వాత దీంతో మీకు ఎంతవరకు అవసరమవుతుందో అంత రౌండ్ గీసుకోండి. ఇట్లా దీన్ని ఇక్కడికి ఆనిచ్చేసేయండి. ఇక్కడ రౌండ్ వస్తుందండి నీట్గా. ఈ రౌండ్ చిన్న రౌండ్ కావాలంటే చిన్న రౌండ్, లేకపోతే పెద్ద రౌండ్ అలా గీసుకోండి. నాకు ఈ రౌండ్ సరిపోతుందండి.
ఇప్పుడు నాకు బ్యాక్ పీసు అయిపోయింది. బ్యాక్ పీసు కట్ చేసి పెట్టుకుందాం. ఒకసారి ఆమ్ హోల్ కొలుచుకుందాం. టెన్ అండి. ఇక్కడికి 10 ఒక 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదండి, 11.5 అన్నమాట. 11.5 అంటే మనము ఒక 1 ఇంచ్ లెస్ చేసేసి 10.5 పెట్టుకోవాలి. 10.5 అండి. 10.5 మనము హ్యాండ్కి లూజ్ పెట్టుకోవాలండి. ఇక ఈ బ్యాక్ పీసు కట్ చేసేసుకుందాం. మనకు ఇక్కడ షోల్డర్స్ జారిపోకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలాగా మార్క్ పెట్టుకునేసి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలండి. అప్పుడు మనకి షోల్డర్స్ జారకుండా ఉంటుంది. ఈ కింద క్రాస్ కూడా కట్ చేసేస్తున్నామండి. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకునేసి ఇటు సైడ్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా మనము ఇక్కడ క్రాస్ గీసేసుకోవాలండి. ముందుగానే క్రాస్ తీసేసేయాలి. తర్వాత మనకి అక్కడ 10.5 కౌంట్ పెట్టుకున్నాం కదండి. మనకి హ్యాండ్ లూజు చూడండి, హ్యాండ్ లూజు 10.5 పెట్టుకున్నాము. ఈ 10.5 ఇప్పుడు మనము లూజు ఇక్కడ వెడల్పు పెట్టుకోవాలండి. కాస్త చిన్న జాకెట్లకైతే ఈ 8 ఇంచెస్ అలా సరిపోతుందండి. ఇది పెద్ద జాకెట్ కాబట్టి 10.5 కావాలి కాబట్టి కాస్త ఇక్కడ ముందు పక్క ఉండే ఈ ఎడ్జెస్ని బ్యాక్ జరుపుకుంటే ఎంత వెడల్పైనా పెట్టుకోవచ్చండి, ఎక్కువ అతుకులు పడకుండా. మనము ఇక్కడ పిట్స్ వేసుకుంటే సరిపోతుంది. 10.5 అండి. 10.5 పెట్టుకున్నాను. తర్వాత హ్యాండ్స్ కోసం అండి. హ్యాండ్స్ కోసం నేను ఇంతే హ్యాండ్ పెట్టుకుంటున్నానండి. హ్యాండ్ లూజ్ అయితే ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఇదండి నాకు లూజు కరెక్ట్. మనం అక్కడ 1.5 ఇంచ్ అట్లా ఎక్కువ పెట్టుకున్నాం కదండి, ఆ 1.5 ఇంచ్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. అటు తర్వాత దీని పొడవు చూసుకుందామండి. పొడవు ఎంత ఉందో ఇక్కడ ఉండే అంత పొడవే పెట్టుకుంటానండి నేను. ఇక్కడ కింద ఒక 1/2 ఇంచ్, ఎందుకంటే నేను ఇది లైనింగ్ కాబట్టి 1/2 ఇంచే అండి. మనము హెమ్మింగ్ చేసుకునే పని అయితే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మరలా ఒక 1/2 ఇంచ్, దీనికి కూడా టోటల్ మీద 1 ఇంచేనండి. ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, హ్యాండ్ లూజ్ పెట్టుకున్నాం కదండి, దీన్ని కరెక్ట్గా ఇలాగా లాగి పెట్టుకోవాలి. లాగి పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇది వచ్చింది కదండి, దీనికంటే ఒక 3 పాయింట్స్ పైకి పెట్టుకోండి. ఎందుకంటే మనకు కుట్టుబడేటప్పటికి ఇక్కడికి వస్తుందండి, అందుకన్నమాట ఇది మార్కు. ఇక్కడ నుంచి ఇప్పుడు నేరుగా ఇక్కడికి రౌండ్ గీసేయచ్చండి. బాక్స్ వేసుకొనైనా గీసుకోవచ్చండి, లేదంటే మీకు రెగ్యులర్గా అలవాటు ఉండే పని అయితే ఇలా గీసేసుకోవచ్చు. చూడండి, తర్వాత ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ అలా వదిలేసుకునేసి తర్వాత దీన్ని ఇలాగా క్రాస్ తీసుకునేసి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కొలిచి చూద్దామండి. మనము మన 11.5 వచ్చేసిందండి. 11.5 వచ్చేసింది మనకి. ఇక్కడికి మార్క్ పెట్టేసుకున్నాం.
ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కటింగ్ ప్లేస్ అండి. కటింగ్ ప్లేస్ మార్కింగ్ పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఇది స్టిచ్చింగ్ ప్లేస్ మార్కింగ్ పెట్టుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి ఈ పీస్ మాత్రమే జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. ఇది కట్ చేసేసుకుందాం. ఇలాగైతే ఒక ఫోల్డింగ్ తోటే పోతుందండి, 4 బిట్లు వేసుకోకుండా. అలాగే పెట్టానండి. ఇంత పీస్ కట్ చేసుకునేసి తర్వాత నేను అటాచ్ చేసుకొని దాన్ని కట్ చేసుకుంటాము అండి. దీన్ని పీస్ కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఈ ఫోల్డింగ్ ని ఇలా పెట్టుకోండి. ఇలా అంటే ఇక్కడ ఉంది కదండి ఈ మిషన్ అంచులు, ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకునేసి ఇది అసలు పొడవు కదండి. ఇంకా ఫ్రంట్ సైడ్ పొడవు చూసుకోవాలంటే మనము ఇక్కడ మన ఫస్ట్ సెంటర్ డాట్ వేస్తాం కదండి షేప్ దగ్గర, ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ ఫ్రంట్ మన షోల్డర్ మిడిల్లోకి ఇలా పట్టుకుంటామండి. ఇలా పట్టుకునేసి చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైన వదలాలండి. దీనికి కూడా ఇక్కడ కింద కూడా ఒక 1/2 ఇంచ్ వదులుకునేసి ఇలాగా మార్క్ పెట్టుకుంటాము. సేమ్ మీరు కొలత మాదిరే వస్తుందండి. మనం ఇక్కడ మర్చి ఇలా పెట్టుకుంటాం కదా, అదే ఇదండి. ఇలా మర్చుకునేసి ఇలా పెట్టేసుకుంటాము. పెట్టుకునేసి ఈ బిట్టు ఎక్కడ క్రాస్ గా మనకి సెట్ అవుతుందో చూసుకుందామండి. ఇక్కడ మనకు ఎక్కడ సూట్ అవుతుందో చూసుకోండి. ఇక్కడ క్రాస్ వచ్చేసిందండి నాకు నీట్గా. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ నీట్గా వచ్చేసింది కదా. ఇంత పొడవు కావాలి కదా మనకి. ఇక్కడ పెట్టుకుంటున్నానండి నేను. లేదు సర్దుకొని ఇటైనా కూడా పెట్టుకోవచ్చండి. ఇటైనా కూడా మనము పెట్టుకోవచ్చు. ఇటు పెట్టుకుందామండి. ఇది క్రాస్ బెల్ట్లకు వస్తుంది మనకు. ఇంకా దీనికి మార్కింగ్ చేసేసుకుందాం. ఇక్కడికి పెట్టేసుకున్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి స్ట్రైట్ గా ఉండాలండి. ఈ క్లాత్ కి ఇక్కడ స్ట్రైట్ గా అండి, స్ట్రైట్ గా పెట్టుకునే దానికి నేను ఇలా స్కేల్ పెట్టేసి ఇలా స్ట్రైట్ గీత గీసేస్తున్నాను. కరెక్ట్ గా తీసేస్తే ఇది కరెక్ట్ స్ట్రైట్ పైకి ఉండాలండి. ఎందుకంటే నెక్ మనకి ఇది ఫ్రంట్ సైడ్ పైకి కట్ అవుతుంది కాబట్టి అలా ఉండాలండి. అలా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మార్క్ పెట్టుకోవాలండి. ఇది ఎక్కడి నుంచి అని ఇలా మార్క్ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. హుక్కులు ఉండే సైడు షోల్డరు ఇలా పెట్టుకునేసి దీన్ని ఇలా దీనికి టచ్ చేసుకోండి. కరెక్ట్ గా ఇక్కడికి వచ్చిందండి. ఒక 2 పాయింట్స్ పైకి పెట్టుకోవాలండి. ఎందుకంటే 2 పాయింట్స్ ఎందుకు పైకి పెట్టుకోవాలి అంటే మనం ఇక్కడ హెమ్మింగ్ వేసుకుంటాం కదా, అందుకండి ఇక్కడికి పెట్టుకున్నాము. ఇది ఇక్కడికి మార్క్ చేసుకున్నాము. ఇంకా దీని వెంబడి మనము ఇదే కొలత అయితే గన ఇట్ట గీసేసుకోవచ్చండి. నాకు నెక్ కరెక్ట్గా వచ్చేసిందండి. లేదా మనం బాక్స్ వేసుకొని అయినా కూడా గీసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా కూడా గీసుకోవచ్చండి. ఇక్కడ ఈ పట్టీ అండి, ఈ క్రాస్ బెల్ట్ లేకుండా పట్టీ ఇంత ఉందన్నమాట. ఇది కొలుచుకుంటామండి. ఇక్కడ నుంచి దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటామండి. 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ అట్లా వెళ్ళిపోతుందండి, కింద 3 పాయింట్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మధ్యలో ఈ డాట్ వేసేదానికి 2 + 2 4 పాయింట్స్ అండి. మొత్తం టోటల్ మీద 1 ఇంచ్ ఎక్కువ కావాలి. దీనికంటే 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఈ షోల్డర్ మధ్యలో నుంచండి, ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఇక్కడికండి చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడికి మనము ఇలాగా మార్క్ పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి క్రాస్ తీసేస్తున్నామండి. ఇలాగా మనకి సరిపోయింది కదండి. ఇక ఇందాక మనము ఇక్కడ ఇంకా క్రాస్ కిందికి 1/2 ఇంచ్ తీసుకోవాలి కదండి. ఈ 1/2 ఇంచ్ కోసము
ఇక్కడ పెట్టుకున్నాము. దీన్ని ఇలా గీసేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక దీన్ని కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ అండి ఇది. మనకి షోల్డరు జారుతుంది అనుకుంటే ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఇలాగా కట్ చేసేసి కలిపేసేయండి. ఇలాగా కట్ చేసేసేయండి. అప్పుడు మనకి ఫ్రంట్ కిందికి దిగడం కానీ లేకపోతే ఈ షోల్డర్ కిందికి జారడం కానీ ఉండదండి. ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఇలా పట్టుకునేసి కింద సైడ్కి ఇలా మడుచుకునేసి కింద సైడు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటామండి. ఇది ఎందుకంటే మనము ఫస్ట్ డాట్ వేసుకునేదానికి, రెండో డాట్ కోసము ఇక్కడ ఈ పార్ట్ని ఇలా మధ్యలోకి మడుచుకునేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటామండి. దానివల్ల ఏమవుతుందంటే 2 షేప్లకి ఈ పక్క లెఫ్ట్ రైట్ ఒకే దగ్గర మనకి షేప్ పడుతుందండి. మూడో డాట్ ఈ 2 వేసుకున్న తర్వాత వేసుకుంటాము. ఈ 2 చంకల దగ్గర మనం ఎక్స్ట్రా పెట్టుకున్న పార్టు ఈ 2 ఇలా పట్టుకునేసి బోత్ సైడ్స్ అండి ఇలా పట్టుకునేసి ఇక్కడ మనము చిన్న కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా ఇక్కడికి కుట్టేసుకున్నామంటే మనకు ఎక్స్ట్రా కరెక్ట్గా వస్తుందండి, ఫిట్టింగ్ బాగా వస్తుంది. అందుకు 2 సైడ్లు విడివిడిగా పోకుండా అలా పెట్టుకుంటాము. ఇక ఈ హ్యాండ్స్ అండి, ఈ హ్యాండ్స్ కోసము ఇక్కడ ఒక పీస్ జాయింట్ చేసుకోవాలి మనము. క్రాస్ బెల్ట్ల కోసం అండి ఇక్కడ 3.5 పెట్టుకోవాలండి. నాకు 3.5 కరెక్ట్గా ఉంది. మనకి ఇది ఎంత వెడల్పు ఉందో ఈ బ్యాక్ పీసు చూసుకుందామండి. బ్యాక్ పీసు ఇంత ఉందండి. ఈ వెడల్పు ఉంటే సరిపోతుంది మనకు క్రాస్ బెల్ట్లకు కరెక్ట్గా. చూడండి ఇక్కడికి పెట్టుకున్నాను, ఈ వెడల్పు అన్నమాట. ఇక్కడ నాకు 3.5 ఉందండి. అక్కడ అలాగే ఇక్కడ నుంచి 2.5 పెట్టుకుందామండి. 2.5 పెట్టుకున్నాను. ఇక్కడ 3.5, ఇక్కడ 2.5 అండి. ఇక్కడ నుంచి ఇలా గీసేసుకోండి. ఇక్కడ కదండి మనకు మార్కింగ్, ఇలా పెట్టేసుకోవాలి. పట్టి తీసుకుంటే సరిపోతుందండి ఎప్పుడైనా. ఇక క్రాస్ బెల్ట్లకు కట్ చేసేసుకుందాం. నేను 2 తీసుకున్నానంటే అడ్జస్ట్ చేసుకొని ఇది 2 కూడా తీసుకోవచ్చు. నేను మీకు కటింగ్ చూపించేదానికి 2 మాత్రమే తీసుకున్నాను. క్రాస్ బెల్ట్లో 2 తీసేసుకున్నానండి. మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇంతవరకు అండి, ఇంతవరకు అన్నమాట. ఈ 2 పీసులు ఇక్కడ జాయిన్ చేసేసుకుందాం. ఒకటి ఈ సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలండి, ఇంకోటి ఆ సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి. 2 జాయింట్ చేసుకుందాము. ఇక్కడ నడుం పట్టీ కోసము పీస్ తీసుకుందామండి. నడుం పట్టీకండి నడుం పట్టీకి తీసుకున్నానండి. ఇక్కడ ఇంకొక 2 క్రాస్ బెల్ట్లు కూడా తీసుకోవచ్చండి. మీరు ఎక్కడ సెట్ అవుతుందో చూసి తీసుకోండి. డబుల్ పట్టీ, సింగిల్ పట్టీ, నెక్ పీసులు కావాలండి మనకు. ఇక్కడ డబుల్ పట్టీ, సింగిల్ పట్టీ కోసము చూడండి నాకు కాస్త ఎక్కువే ఉంది. 1.5 ఇంచ్ తోటి తీసుకుంటున్నానండి. ఇక్కడ డబుల్ పట్టీకి ఇక్కడ క్లాత్ ఉందండి, ఈ క్లాతే తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ ఉందండి, అందుకు ఇది డబుల్ పట్టీకి తీసుకుంటున్నాను. అదొకటి సింగిల్ పట్టీకి తీసుకున్నానండి. డబుల్ పట్టీ, సింగిల్ పట్టీ తీసేసుకున్నానండి. ఇక ఇక్కడ ఉండే దానిలో మనము నెక్కుకి క్రాస్ పీసులు కట్ చేసుకోవచ్చు. చూడండి
నేను ఈరోజు నెక్కి హెమ్మింగ్ లేకుండానే నేను నెక్ పీస్ వేస్తున్నానండి ఈ బ్లౌజ్కి. ఇలాగా నెక్ పీస్ కోసము ఒక 1 ఇంచి వెడల్పుతోటి ఈ విధంగా కట్ చేసుకోండి. నాకు ఇది పెద్ద పీసులు కాబట్టి 3 పీసులు అయితే సరిపోతాయండి. ఇవి కట్ చేసుకుందాం నెక్కుల కోసము. నెక్కుల కోసము ఈ పీసులండి. ఇక ఇందులో హ్యాండ్ కోసం కూడా హ్యాండ్కి కింద సైడ్ క్లాత్ వేసుకునే దానికి హెమ్మింగ్ కోసము ఇక్కడ తీసుకోవచ్చండి మనం 2 పీసులు. అలాగే మెయిన్ క్లాత్ లో కూడా మనం అన్ని కట్ చేసుకుందాం. ఈ 2 పీసులు అటాచ్ చేసేసుకున్నానండి. చూడండి, ఒకటి ఈ సైడ్ నుంచి చేసుకున్నాను, ఒకటి ఈ సైడ్ నుంచి చేసుకున్నాను. అప్పుడు లెఫ్ట్ కోటి రైట్ కోటి వచ్చేస్తుంది మనకు. ఇక్కడ మన మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కట్ చేసేసుకోవచ్చు నేరుగా, లేదంటే మీరు ఇలాగైనా కూడా గీసేసుకోండి. ఈ హ్యాండ్స్ మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ వెంబడి మనము కట్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్కి రావాలనండి, నాకు మార్కింగ్ గుర్తు కోసం అన్నమాట. అంతేనండి, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇక మెయిన్ క్లాత్ లో అన్ని పెట్టేసుకొని కట్ చేసుకుందామండి. మెయిన్ క్లాత్ తీసుకున్నానండి. ఇక్కడ ఈ అంచు నడుముకు వేసుకునే పని అయితే ఒక సైడ్ అంచు నడుముకు వేసుకుంటామండి, ఇంకొక సైడ్ది మాత్రమే మనము హ్యాండ్స్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేసి దీనిపైన మనం లైనింగ్ పెట్టి కట్ చేసుకుంటామండి. ఇలా కాకుండా 2 అంచులు మనము హ్యాండ్స్కే వాడుకుందాము అనే పక్షంలో రెంటిని కలిపి డబుల్ ఫోల్డ్ వేసుకునేసి అంచులు ఒక సైడ్కి రానిచ్చేసి మడిచి వేసుకుంటే అతుకు లేకుండా నీట్గా వస్తాయండి హ్యాండ్స్. పెద్ద హ్యాండ్స్ కాబట్టి ఇవి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, ఈ అంచులు ఒక సైడ్కి రానిచ్చేసేయాలి. ఇక ఏది ఎక్కడ ఎలా సెట్ చేసుకుంటామో చూసేయండి. మనకి ఎడ్జెస్ ఇలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ ఒక సైడ్ నుంచి పెట్టుకోండి, ఇలా పెట్టేసుకోండి. ఇది బ్యాక్ అండి, బ్యాక్ పీసు. ఇలా బ్యాక్కి ఇక్కడ ఫోల్డింగ్ అండి, 2 సైడ్లు ఫోల్డింగ్ వచ్చేటట్టు పెట్టుకోండి. అలాగే హ్యాండ్స్కి ఇలా పెట్టేసుకోండి. ఇలాగా క్రాస్గానే పెట్టేసుకోండి. క్రాస్గా పెట్టుకునేసి మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చండి. నీట్గా సెట్ అయిపోతుంది. మీకు ఏ సైడ్ అయినా కూడా సెట్ అయిపోతుందండి. ఇది ఇటు పెట్టుకున్నా సెట్ అయిపోతుంది, చీర పన్నా కాబట్టి ఇలా పెట్టుకునేసి ఇక దీని వెంబడి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసి కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా. ఇంకా మనకి క్రాస్ బెల్ట్లు అవి ఇక్కడ తీసుకోవచ్చండి, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నామండి. బ్యాక్ పీసు కట్ చేసేసామండి. ఇటు సైడు నీట్గా సెట్ అయిపోయిందండి. కాబట్టి ఇటు సైడ్ నేను పెట్టుకుంటే నాకు ఇక్కడంతా క్రాస్ బెల్ట్కు అంతా వస్తుందండి. అందుకు ఈ విధంగా పెట్టుకునేసి
మీరు డైరెక్ట్గా కట్ చేసుకోకపోయినా కాస్త పిన్నులు పెట్టుకొనైనా కట్ చేసుకోండి, మిస్ అవుతాయి అనుకుంటే. ఇక్కడ ఫ్రంట్ పీసులు కట్ చేసేసుకున్నామండి. ఇక్కడ వచ్చే బిట్లు మనము క్రాస్ బెల్ట్లకు, ఇంకా మనము డబుల్ పట్టీ సింగిల్ పట్టీలకు ఇవన్నీ వేసుకోవచ్చండి. హుక్స్ పట్టీ కాజా పట్టీలకండి. ఈ విధంగా బ్యాక్ పీసు, ఫ్రంట్ పీసు, హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి. ఇక ఈ క్రాస్ బెల్ట్లు కొలత పెట్టుకునేసి మనము ఇందులో కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజు నేను టేప్ లేకుండా ఉత్త బ్లౌజ్ తోటే కటింగ్ చేశానండి. ఇది మరొక వీడియోలో ఇది స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తానండి. నేను హెమ్మింగ్ పట్టీ వేయకుండా, హెమ్మింగ్ చేయకుండా చేతితోటి అన్ని కుట్టుకుంటానండి. ఈ బ్లౌజ్కి మీరు వాచ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.